సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఏపీ @8.21% వృద్ధి రేటులో రాష్ట్రానికి రెండో స్థానం. అమెరికాతో మాట్లాడండి, కేంద్ర మంత్రి గోయల్కు సీఎం చంద్రబాబు లేఖ. పంచాయతీల్లో దొంగలు పడ్డారు. నేపాల్లో కిడ్నాప్ నిందితులు. నేరాలపై డ్రోన్ కన్ను. ఆరో తరం ఫైటర్ జెట్పై భారత్ దృష్టి. అకారణంగా ఏడుస్తుంటారు, స్టాలిన్పై మోదీ విమర్శ. ట్రంప్ మస్క్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు. అదిరేలా అమరావతి రైల్వే స్టేషన్. గంజాయి పుష్పలు, ముందు కూలీలు, ఆ తర్వాత స్మగ్లింగ్ లీడర్లు. విజయవాడ వెస్ట్ బైపాస్లో కుంగిన కీలక ఆర్ఓబీలు. దక్షిణాదిలో ఆహార కల్తీలో ఏపీకి 4వ స్థానం. తల్లి బిడ్డ సంరక్షణతోనే ఆరోగ్యవంతమైన భవిష్యత్తు. సిపిఎం కొత్త సారథి ఎంఏ బేబీ. గుజరాత్ హ్యాట్రిక్. వేసవిలో చర్మానికి సహజ రక్షణ. ఈరోజు వార్తలను చూద్దాం. ఏపీ @8.21% వృద్ధి రేటులో రాష్ట్రానికి రెండో స్థానం. గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ వృద్ధి రేటులోనూ తలసరి ఆదాయం పెరుగుదలలోనూ రాష్ట్రం విశేషంగా రాణించిందని కేంద్రం వెల్లడించింది. 8.21% వృద్ధి రేటుతో రాష్ట్రం రెండో స్థానంలో, తలసరి ఆదాయం వృద్ధిలో 3వ స్థానంలో నిలిచినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ తెలిపింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం గాడిలో పడిందని, ఆత్మవిశ్వాసం పెంచేలా ఫలితాలు వస్తున్నాయని ఆదివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అని వ్యాఖ్యానించారు. కేంద్రం నివేదిక ప్రకారం వైసీపీ హయాంలో 2023-24లో వృద్ధి రేటు కేవలం 6.19% ఉండగా 2024-25లో 8.21% సాధించి దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. అమెరికాతో మాట్లాడండి, కేంద్ర మంత్రి గోయల్కు సీఎం చంద్రబాబు లేఖ. భారత్ నుంచి వెళ్లే సముద్ర ఆహార ఉత్పత్తులపై 27% దిగుమతి సుంకం విధించిన అమెరికా ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. సుంకాల జాబితా నుంచి రొయ్యల ఉత్పత్తులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఆదివారం ఆయన లేఖ రాశారు. పంచాయతీల్లో దొంగలు పడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు నిధులివ్వలేదని, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించిందని ఓవైపు సర్పంచులు పోరాటాలు చేశారు. మరోవైపు మేజర్ పంచాయతీల్లో సొంత వనరుల ద్వారా వచ్చిన నిధులను గుట్టుగా స్వాహా చేసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి సుమారు ₹1 కోటి పైగా ఆదాయం కలిగిన 100 పంచాయతీల్లో స్కామ్కు తెరదీసినట్లు సమాచారం. వైసీపీకి చెందిన సర్పంచులు సుమారు ₹100 కోట్ల పైగా నిధులు దిగమింగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ హయాంలో వారి అవినీతి అక్రమాలను ప్రశ్నించేందుకు సాహసించలేని పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అవినీతికి పాల్పడిన సర్పంచులపై టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేశారు. డిపిఓలు, డిఎల్పిఓలు మేజర్ పంచాయతీల్లో జరిగిన దోపిడీపై విచారణ జరిపి పంచాయతీరాజ్ కమిషనరేట్కు నివేదిక పంపారు. వైసీపీకి చెందిన సర్పంచులు ఆ పార్టీ నేతల గుప్పెట్లో ఉన్న రిజర్వ్డ్ పంచాయతీల్లో అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. వైసీపీ హయాంలో కార్యదర్శులను చెప్పుచేతుల్లో పెట్టుకుని సర్పంచులు భారీగా నిధులు వాడేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సంఘం నిధులు అప్పట్లో రాకపోవడంతో ఆయా పంచాయతీలకు వచ్చిన సొంత వనరుల ఆదాయాన్ని లెక్కాపక్కా లేకుండా తినేశారు. నేపాల్లో కిడ్నాప్ నిందితులు. ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మిగిలిన నిందితులు నేపాల్లో తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇంకా అరెస్టు కావలసిన ప్రధాన నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ముఖ్య అనుచరుడు కొమ్మ కోటేశ్వరరావు అలియాస్ కోట్లు ఒకరు. అతడితో పాటు మరికొంతమంది నేపాల్లో ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. కోట్లు రాత్రి సమయాల్లో ఫోన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. పక్కా వివరాలు అందగానే అరెస్ట్ చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నేరాలపై డ్రోన్ కన్ను. రాష్ట్రంలో నేరాల కట్టడికి పోలీస్ శాఖ నడుం బిగించింది. ఇందుకు అత్యాధునిక సాంకేతికత సాయం తీసుకుంటోంది. ఈ క్రమంలో చెప్పుకోవలసింది డ్రోన్ డేగా. ట్రాఫిక్ రద్దీ క్రమబద్ధీకరణ నుంచి బహిరంగంగా మద్యపానం సేవించడం, పేకాట,
అనుమానాస్పద కార్యకలాపాలు వంటి నేరాల కట్టడికి, శాంతి భద్రతల నిర్వహణకు పోలీసులు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇప్పటికే విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో అమలవుతున్న దీన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 6వ తరం ఫైటర్ జెట్పై భారత్ కన్ను. అత్యాధునిక 6వ తరం ఫైటర్ జెట్ల అభివృద్ధిపై భారత్ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి యూకే, జపాన్, ఇటలీ సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్లోబల్ కాంబాట్ ఎయిర్ ప్రోగ్రాంలో చేరేందుకు ఆసక్తి చూపిస్తోంది. కానీ రక్షణ రంగంలో భారత్, రష్యా మధ్య ఉన్న బలమైన బంధం నేపథ్యంలో జీసీఏపీలో భారత్ను చేర్చుకునే అంశంలో జపాన్ ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. అడ్వాన్స్డ్ వార్ఫేర్ వ్యవస్థ వంటి సామర్థ్యాలతో పాటు ఏఐ అనుసంధానంతో పనిచేసే అత్యాధునిక 6వ తరం ఫైటర్ జెట్లను భవిష్యత్ అవసరాల కోసం జపాన్, యూకే, ఇటలీ అభివృద్ధి చేస్తున్నాయి. అకారణంగా ఏడుస్తుంటారు, స్టాలిన్పై మోదీ విమర్శ. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం ఎంతో చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. అయినా అకారణంగా ఏడవడం కొందరికి అలవాటుగా మారిందని విమర్శించారు. వారు ఏడుస్తూనే ఉంటారు, మనమేమీ చేయలేమని తమిళనాడు సీఎం స్టాలిన్ అండ్ కోపై ధ్వజమెత్తారు. అలాగే తనకు ఎంతోమంది తమిళనాడు నేతలు లేఖలు రాస్తుంటారని, ఒక్కరు కూడా తమిళంలో సంతకం చేయడం లేదని ఆక్షేపించారు. ట్రంప్, మస్క్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు. అమెరికన్లు కదం తొక్కారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదను తలపించేలా నడి రోడ్డుపైకి వచ్చి హ్యాండ్స్ అప్ అంటే జోక్యం వద్దు పేరుతో భారీ నిరసనలు చేపట్టారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పిచ్చోడు అంటూ గేలి చేశారు. ట్రంప్తో పాటు డోజ్ అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రస్తుతం అమెరికా అధినేత ప్రతీకార సుంకాలకు దిగడంతో దేశవ్యాప్తంగా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు వలస విధానాలు, ప్రభుత్వ ఉద్యోగుల కుదింపు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం కావడం, ఇలా అనేక పరిణామాలను నిరసిస్తూ లక్షలాది మంది శనివారం రోడ్డెక్కారు. వాస్తవానికి ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అధికార పగ్గాలు చేపట్టారు. అయితే అత్యంత స్వల్పకాలంలోనే ఆయనకు వ్యతిరేకంగా అమెరికా పౌరులు ఆందోళనకు దిగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది. లాస్ ఏంజలస్, బోస్టన్, న్యూయార్క్, హ్యూస్టన్, కొలరాడో, ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ తదితర రాష్ట్రాల్లో సుమారు 5 లక్షల మందికి పైగా ప్రజలు ఈ నిరసనల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కుబేర్ల అజెండాను అమలు చేస్తున్నారు, అధికార అతిక్రమణలకు పాల్పడుతున్నారు అంటూ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదిరేలా అమరావతి రైల్వే స్టేషన్. అద్భుత నిర్మాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచ మేటి నగరాల్లో ఒకటిగా భాసిల్లాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. అందుకే ఆ కలల రాజధాని అన్ని రంగాల్లోనూ ప్రత్యేకతను చాటుకునేలా మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. అమరావతి నగరాన్ని రోడ్డు, వాయు, రైలు మార్గాల ద్వారా నేరుగా అనుసంధానించేలా, వాటిలో ఆధునికత ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రైల్వే స్టేషన్ను నిర్మించేలా పథక రచన చేశారు. పెదపరిమి సమీపంలో దేశంలోకెల్లా అతిపెద్ద రైల్వే స్టేషన్ను నిర్మించనున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు సుమారు 1500 ఎకరాలు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. గంజాయి పుష్పలు. ముందు కూలీలు, ఆ తర్వాత స్మగ్లింగ్ లీడర్లు. ముందు కూలీగా పనికి వెళ్తాడు, తర్వాత అడవిలో ఎర్రచందనం చెట్లను నరికే మాఫియాకు డాన్గా ఎదుగుతాడు. ఇది పుష్ప సినిమాలో హీరో కథ. ముందు కొనుగోలుదారుల్లా వెళ్తారు, తర్వాత సరఫరాదారులుగా మారతారు, ఆ తర్వాత సరఫరాదారులకు లీడర్లు అయిపోతారు. ఇది రియల్ లైఫ్లో గంజాయి స్మగ్లర్ల కథలు. ఒడిశా సరిహద్దుల నుంచి జరుగుతున్న ఈ గంజాయి సరఫరాలో లక్షలాది రూపాయలు చేతులు మారుతుండగా వివిధ కేసులను విశ్లేషించిన పోలీసులకు పుష్ప కథలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. షేక్ షాజిద్ చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం మినికి గ్రామం అతడి సొంతూరు. షేక్ ఫయాజ్ చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం కొత్తపేట సొంతూరు. ఈ ఇద్దరికి మధ్యప్రదేశ్లోని నాసిక్కు చెందిన సంజయ్తో సంబంధాలు కలిశాయి. ఇందుకు గంజాయే కారణమైంది. షాజిద్, ఫయాజ్ను పటమట పోలీసులు 2 రోజుల కిందట ఎన్కేపాడ్లో అరెస్ట్ చేశారు. వారి నుంచి 80 కిలోల గంజాయి, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. షాజిద్పై జిల్లాలో గంజాయి కేసులు ఉన్నాయి. వేర్వేరు గ్యాంగుల కింద ఇతను కూలీగా పనిచేశాడు. చిత్తూరు జిల్లా నుంచి బయలుదేరి ఉత్తరాంధ్ర వరకు వెళ్లేవాడు. ఇక్కడ సరుకును కొనుగోలు చేసి పోలీసులకు చిక్కకుండా
గమ్యస్థానాలకు చేర్చేవాడు. ఇలా గంజాయిని మరికొంతమందితో కలిసి తీసుకెళ్తుండగా 2017లో చిలకల్లు పోలీసులకు చిక్కాడు. షాజిద్తో పాటు మిగిలిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి నుంచి అప్పట్లో 520 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కొద్ది కాలం పాటు స్తబ్దుగా ఉన్న షాజిద్ మళ్లీ గంజాయి సరఫరాలోకి దిగాడు. సంజయ్ నాసిక్లో గంజాయి వ్యాపారానికి కింగ్ పిన్గా ఉండగా 2-3 సార్లు గంజాయిని ఉత్తరాంధ్ర నుంచి నాసిక్కు షాజిదే పంపించాడు. విజయవాడ వెస్ట్ బైపాస్లో కుంగిన కీలక ఆర్ఓబీలు. విజయవాడ వెస్ట్ బైపాస్ పనుల్లో అంతులేని నిర్లక్ష్యం చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ పనుల్లో అణువణువున అలసత్వమే రాజ్యమేలుతోంది. గతంలో వేసిన రోడ్డుకు బేటలు వారిన ఘటనలను పలుమార్లు ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది. తాజాగా ఆర్ఓబీలనే పూర్తిగా తొలగించి మళ్లీ పునర్నిర్మిస్తున్నారంటేనే ఎంత భారీ స్థాయిలో లోపాలు చోటు చేసుకున్నాయో అర్థమవుతోంది. చిన్నౌటపల్లి నుంచి జక్కంపూడి వరకు నిర్మించిన ఆర్ఓబీలు లోపభూయిష్టంగా నిర్మాణాలు జరిగాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తగిన పర్యవేక్షణ లేకపోవడంతో ఆర్ఓబీల పనులు ఇష్టారాజ్యంగా జరిగాయి. నిర్మించిన ఆర్ఓబీలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. దీంతో మళ్లీ ఈ ఆర్ఓబీల పునర్నిర్మాణ పనులను కాంట్రాక్ట్ సంస్థ చేపడుతోంది. చాలా కీలకమైన అత్యంత ప్రధానమైన ఆర్ఓబీలనే తొలగించి పునర్నిర్మించాల్సి వస్తోంది. దక్షిణాదిలో ఆహార కల్తీలో ఏపీకి 4వ స్థానం. దేశంలో ఆహార కల్తీ రోజురోజుకు పెరిగిపోతోంది. ఆహార భద్రత అధికారులు గత 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22% కల్తీవే అని తేలింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన లెక్కలు ఆందోళన రేపుతున్నాయి. 2021-24 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు, అందులో కల్తీగా తేలిన వాటి లెక్కలను రాష్ట్రాల వారీగా ఆ శాఖ ఇటీవల పార్లమెంటుకు నివేదించింది. దీని ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో ఆహార కల్తీలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది. తల్లి బిడ్డ సంరక్షణతోనే ఆరోగ్యవంతమైన భవిష్యత్తు. ఆరోగ్యకరమైన పునాదులు బంగారు భవిష్యత్తుకు మూలాలు. తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణతో సంతోషకరమైన కుటుంబాలు, ఆరోగ్యకరమైన సమాజాలు నిర్మించబడతాయి. తల్లి బిడ్డ ఆరోగ్యం గురించి ప్రభుత్వాలు, ప్రజలు, వైద్య రంగాలు అకుంఠిత దీక్షతో కృషి చేయాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజమని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం పేర్కొన్నారు. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నినాదం తల్లి బిడ్డ సంరక్షణతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు అంశంపై వాసవి నర్సింగ్ హోంలో శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన సవివరంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తల్లి బిడ్డ ఆరోగ్యంతోనే ఆరోగ్యకర కుటుంబం, సమాజం అనే సందేశం ఇచ్చిందన్నారు. తల్లి బిడ్డ ఆరోగ్యంతోనే బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు మాతా శిశు సంరక్షణకై తగిన శ్రద్ధ వహించాలని, దానికి తన వంతుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చిందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా చెబుతూ ఏటా కనీసం 3 లక్షల మంది తల్లులు గర్భిణీలుగా ఉండగానో, కాన్పు సమయంలోనో, కాన్పు తర్వాతో మరణించడం ఉందని, ఇది చాలా బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తపరిచిందన్నారు. అంతేకాకుండా ఏటా 20 లక్షల మంది శిశువులు పుట్టిన మొదటి నెలలోపే మరణిస్తున్నారని, ఇది ప్రభుత్వం, ప్రజలు, వైద్య రంగాల వైఫల్యమే అని పేర్కొందన్నారు. ఇదే కాకుండా ఇంకో 20 లక్షల మంది శిశువులు కాన్పు అవుతుండగానో, కాన్పు ముందుగానో ప్రాణాలు కోల్పోయి నిర్జీవంగా పుడుతున్నారని, ఇది వైద్య సౌకర్యాల కొరతని కొట్టొచ్చినట్లు చెబుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొందన్నారు. మాతా శిశు సంరక్షణ విషయంలో సరైన చర్యలు తీసుకుంటే అతి త్వరగానే మాతా శిశు సంరక్షణ విషయంలో చక్కని పురోగతి కనబడుతుందని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీకి సరైన సమయంలో వైద్య పరీక్షలు, వ్యాక్సిన్లు, రక్త పరీక్షలు చేసి తీరాలని చెప్పిందన్నారు. అలాగే పిల్లలు ఆరోగ్య సంరక్షణ విషయంలో తప్పనిసరిగా అందరికీ వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు. ఈ విధంగా వైద్య సౌకర్యాలు సమకూర్చడంలో ప్రభుత్వాలు, వైద్య రంగాలు కృషి చేస్తే ఆ తల్లి బిడ్డ సంతోషించడమే కాకుండా కుటుంబాలు సంతోషంగా, సమాజం ఆరోగ్యంగా పెంపొందుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తపరిచారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆకాంక్షలని ప్రపంచ దేశాల ప్రభుత్వాలు, వైద్య రంగాలు, ప్రజలు చిత్తశుద్ధితో కృషి చేయాలని డాక్టర్ సమరం కోరారు. సిపిఎం కొత్త సారథి ఎంఏ బేబీ.
కేరళకు చెందిన సీనియర్ నేత మరియం అలెగ్జాండర్ బేబీ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తమిళనాడులోని మదురైలో జరిగిన పార్టీ కాంగ్రెస్ సమావేశంలో ప్రధాన కార్యదర్శితో పాటు 84 మంది సభ్యుల కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో సీతారాం ఏచూరి మరణంతో ఆ పదవి ఖాళీ అయింది. మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరత్ తాత్కాలిక కోఆర్డినేటర్గా ఆ బాధ్యతలను నిర్వర్తించారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. క్రిస్టియన్ అయిన ఎంఏ బేబీ సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తొలి మైనార్టీ నేత కావడం విశేషం. కేరళ నుంచి ఈఎంఎస్ నంబూది ప్రసాద్ తర్వాత ఈ పదవికి ఎన్నికైన రెండో నేత ఈయనే. గుజరాత్ హ్యాట్రిక్. అన్ని విభాగాల్లో విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్కు వరుసగా 4వ ఓటమి. అటు వేదిక ఏదైనా విజయమే లక్ష్యంగా గుజరాత్ టైటాన్స్ చెలరేగుతోంది. ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న టైటాన్స్ ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో రైజర్స్ తమ ఆఖరి స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నట్లయింది. అలాగే ఎస్ఆర్హెచ్పై గిల్ సేనకిది వరుసగా 4వ విజయం. ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు తీసింది. నితీష్, క్లాసెన్, కమిన్స్ మాత్రమే రాణించారు. సిరాజ్కు 4, సాయి కిషోర్, ప్రసిద్ధులకు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్ 16.4 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. గిల్ 43 బంతుల్లో 61 నాటౌట్ తుదికంటా నిలవగా, సుందర్ 29 బంతుల్లో 49, రోథర్ఫోర్డ్ 16 బంతుల్లో 35 నాటౌట్ వేగంగా ఆడారు. షమీకి 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా సిరాజ్ నిలిచాడు. వేసవిలో చర్మానికి సహజ రక్షణ. వేసవి అనగానే మొదట జాగ్రత్త పడాల్సింది చర్మం గురించే. మండు టెండల నుంచి చర్మం కమిలిపోకుండా కాపాడుకోవడానికి నిపుణులు చూపిస్తున్న సహజమైన మార్గాలివి. ఎండాకాలం చర్మానికి నేస్తం అలోవెరా. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం కమిలిపోకుండా, పొడిబారకుండా కాపాడతాయి. చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది. తాజా స్వచ్ఛమైన అలోవెరాను చర్మంపైన పూస్తే ప్రయోజనం ఉంటుంది. కీరాలో ఉండే చల్లదనం ఎండ నుంచి చర్మానికి ఉపశమనం కలిగిస్తాయి. చల్లని కీరా ముక్కల్ని ఎండకు ప్రభావితమైన చోట ఉంచితే మంటను తగ్గించి నిగారింపును కాపాడతాయి. అలాగే రోజు కొన్ని ముక్కల్ని తినడము మర్చిపోకూడదు. ఓట్స్ను మెత్తగా పొడి చేసి నీటిని కలిపి ఆ ముద్దను ముఖం, చేతులపై ప్యాక్లా వేయాలి. పావుగంట తర్వాత కడిగితే చాలు. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సాయంత్రం స్నానం చేశాక ఎండకి కమిలిన భాగాలపై కొబ్బరి నూనె రాయాలి. దీనిలోని ఫ్యాటీ ఆమ్లాలు చర్మంలోకి ఇంకి తేమను, పోషకాలను అందిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ప్రపంచ బాక్సింగ్ కప్లో హితేష్కు స్వర్ణం, అభినాష్కు రజితమే. భారత్కు 6 పతకాలు. ప్రపంచ బాక్సింగ్ కప్ను భారత్ ప్రశంసనీయంగా ముగించింది. బ్రెజిల్లో జరిగిన ఈ టోర్నీలో మనోళ్లు 1 స్వర్ణం సహా 6 పతకాలతో సత్తా చాటారు. 70 కిలోల విభాగంలో హితేష్ విజేతగా నిలవడం ద్వారా పసిడి పతకం అందించాడు. బెంగళూరుతో నేటి మ్యాచ్ బరిలో బుమ్రా సిద్ధం. భారత జట్టు స్టార్ పేసర్ బుమ్రా ఐపీఎల్ బరిలో దిగుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఈరోజు ఇక్కడ జరిగే మ్యాచ్లో బుమ్రా ఆడనున్నాడు. విజేత వెర్స్టాఫెన్. వరల్డ్ ఛాంపియన్స్ మ్యాక్స్ వెర్స్టాఫెన్ వరుసగా 4వసారి జపనీస్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో పోల్ పొజిషన్ నుంచి రేస్ను ఆరంభించిన రెడ్ బుల్స్ డ్రైవర్ వెర్స్టాఫెన్ ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనా తట్టుకుని అగ్రస్థానంలో నిలిచాడు. రుద్రాంక్షకు పసిడి. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్లో రుద్రాంక్ష్ భారత్కు 2వ స్వర్ణాన్ని అందించాడు. ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో రుద్రాంక్ష్ 252.9 పాయింట్లతో టాప్లో నిలిచి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. 48 గంటల్లో అల్పపీడనం. మరోవైపు మళ్లీ పెరగనున్న ఎండలు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేసింది. అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాత కోస్తా, రాయలసీమలో ఎండలు పెరుగుతాయని హెచ్చరించింది. ఐపీఎల్లో నేడు ముంబై వర్సెస్ బెంగళూరు రాత్రి 7:30 నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం.
ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.